అనకాపల్లి జిల్లా నర్సీపట్నం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 8 నెలల్లో 84.48 కోట్లతో నియోజకవర్గ అభివృద్ధి కొనసాగుతుంది. నెలకు 10 కోట్ల చొప్పున పనులకు నిధులు కేటాయించడంలో గౌరవ స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారి కృషి మరవలేనిదని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయ్ పేర్కొన్నారు. నర్సీపట్నం స్పీకర్ నివాసంలో నియోజకవర్గ అభివృద్ధి అంశాలను వివరించేందుకు ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇది కేవలం నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి మాత్రమేనని అన్నారు. ప్రభుత్వం తొలినాళ్లలో గ్రామస్థాయిలో అభివృద్ధి చేస్తామంటే ప్రత్యర్థులు హేళన చేశారన్నారు. నర్సీపట్నం నుంచి ప్రాతినిధ్యం వహించిన వ్యక్తికి స్పీకర్ పదవి ఇవ్వడం గర్వకారణమని తెలిపారు. గత ప్రభుత్వం హయాంలో 5 ఏళ్లలో నియోజకవర్గ అభివృద్ధి కుంటుపడిందని, అప్పట్లో జగన్మోహన్ రెడ్డి నర్సీపట్నంలో చెప్పిన పనులన్నీ ఉత్సవ విగ్రహాలుగా మారాయని విమర్శించారు. సంక్షేమమే అభివృద్ధి అంటూ ఊదరగొట్టిన వారు ఇచ్చిన హామీలను అమలు చేయలేదని పేర్కొన్నారు. 36 లక్షల రూపాయలు 8 నెలల్లో అంటే సుమారుగా నెలకి 10 కోట్ల రూపాయలు ఈరోజు అయ్యన్న పాత్రుడు గారు నర్సీపట్నం నియోజకవర్గానికి తీసుకొచ్చినట్టు. అంటే రోజుకి సుమారుగా 3,33,000 రూపాయలు ఈరోజు నర్సీపట్నం నియోజకవర్గ అభివృద్ధి కోసం పాటుపడి తీసుకురావడం జరుగుతుందంటే ఇది చిన్న విషయం కాదు. ఎక్కడన్నా ఒక ఎమ్మెల్యే అయిన తర్వాత ఒక నియోజకవర్గానికి ఆఫీస్కి వెళ్ళినప్పుడు నేను ఏం చేస్తున్నాను, నా జేబులు ఎలా నింపుకోవాలి, నా ఆస్తులు ఎలా నింపుకోవాలని ఆలోచిస్తారు. కానీ నర్సీపట్నం నియోజకవర్గానికి రోజు నేను ఎంత తీసుకెళ్ళాలి, నెలకు ఎంత తీసుకెళ్ళాలి, ఈ 8 నెలలకు నేనేం సాధించాను అనే ఓ బెంచ్ మార్క్ పెట్టుకొని పనిచేసే సత్తా ఉన్న ఏకైక నాయకుడు అయ్యన్న పాత్రుడు గారు అనేది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది ప్రెస్ వారికి కూడా ఇవ్వడం జరుగుతుందండి. పూర్వం 5 సంవత్సరాల దూరంగా పేపర్ పెట్టి మేము ఫోటోలు ఇవ్వం, మేము డైరెక్ట్గా మీకు ఇస్తాం జరుగుతుంది. ఏ కల్వర్ట్కి ఎంత ఇచ్చారు, ఏ సీసీ రోడ్లకి ఎంత ఇచ్చారు, సీసీ బీటీ రోడ్లు, మరి బరియల్ గ్రౌండ్స్, ఎన్ఆర్జీఎస్ మెటీరియల్ కాంపోనెంట్ తోటి మనకు వచ్చింది 42 కోట్లు ఎంత వచ్చింది. దాని తర్వాత ఇరిగేషన్ వర్క్స్ రిపేర్స్కి మెయింటెనెన్స్కి 2 కోట్లు వచ్చింది. ఆ విధంగా మనం జడ్పీ గెస్ట్ హౌస్ కానీ పప్సిట్పాలెం అక్కడ రోడ్లు ఏవైతే మేము మాటలిచ్చాం అవి కూడా జరిగింది. దాంతోపాటు స్థానిక మలవరం నుంచి తాండవాకి వెళ్తున్న రోడ్డు కూడా ఎవరు ముట్టుకోలేదు. ఆ టూరిజం హబ్ కింద చేద్దాం అనుకున్నాం, అది ఎవరు ముట్టుకోలేదు, దాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఈ 5 సంవత్సరాలు ఈ ట్యాంక్ బండ్ కూడా పూర్తి చేసి ఎట్టి పరిస్థితుల్లో నర్సీపట్నం నియోజకవర్గంలో, ఎందుకంటే అక్కడ హైవే లాగా ఉంది రోడ్డు, ఆ రోడ్డుని తప్ప మళ్ళీ ఇంకోటి ఎక్కడ లేదు. దాన్ని చెత్త వేయడానికి వాడుకున్నారు లాస్ట్ 5 ఇయర్స్, అది కూడా ఎక్కడో ఉపయోగించలేదు. దాన్ని కూడా అన్ని విధాలుగా కూడా చేసి ఆ ట్యాంక్ బండ్ కూడా ఇచ్చే విధంగా మనం ముందుకెళ్ళడం జరుగుతుందండి. ఈరోజు స్పోర్ట్స్ అథారిటీని కూడా శాప్ చైర్మన్ రవినాయుడు గారిని నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఏంటంటే అది 100 ఎకరాల పైన ఉంది ఈ చెరువు, ఈ చెరువులో ఎందుకు వాటర్ స్పోర్ట్స్ కండక్ట్ చేయకూడదని చెప్పి నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆ వాటర్ స్పోర్ట్స్ కూడా వాళ్ళు వచ్చి ఇక్కడ సర్వే చేసుకున్నారు. సర్వే చేసుకుంటే వాటర్ స్పోర్ట్స్ మేము కండక్ట్ చేయొచ్చు అన్నారు. నేనేం చెప్పానంటే వాళ్ళకి సలహా, స్టేట్ లెవెల్ వాటర్ స్పోర్ట్స్ కూడా ఇక్కడ మేము కావాలంటే ప్రిపేర్ చేయగలం, ఆ వసతులు ఇక్కడ ఉన్నాయి. కాబట్టి మీరు దయచేసి నర్సీపట్నాన్ని ఒక హబ్ కింద తయారు చేసుకోండి. డైలీ కూడా ఎవరైనా వాటర్ స్పోర్ట్స్లో ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చే విధంగా, ఎందుకంటే సేఫ్టీ కూడా చాలా ముఖ్యం అండి ఇక్కడ. ఎందుకంటే మనం వాటర్ స్పోర్ట్స్ పిల్లలు వెళ్తున్నప్పుడు ఎక్కడైనా ప్రాబ్లం అవ్వకుండా సేఫ్టీని కూడా ఏ విధంగా కన్సిడర్ చేసుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళు వచ్చి సర్వే చేసుకోవడం జరిగింది. దానికి ఇక్కడ మనకి ఏజెన్సీ ముఖద్వారం కాబట్టి ఎంతోమంది మనకి ఏజెన్సీలో ఉన్న కుర్రవాళ్ళు కూడా మనం అబ్జర్వ్ చేస్తే వాళ్ళకి జావెలిన్ త్రో ఇచ్చినా కూడా నేషనల్స్కి వెళ్ళిపోయేంత సత్తా ఉంటుంది ప్రతి ఒక్కరికి. రన్నింగ్లో నేను కొంతమంది గిరిజనులను చూస్తాను, అసలు మామూలు ట్రైనింగ్ లేకుండానే 100 మీటర్లు ఫాస్ట్గా పరిగెడతారు. అంత మంచి టాలెంట్ ఉండి పొటెన్షియాలిటీ ఉన్న కుర్రోళ్ళు ఉన్న రీజియన్ మంది. దాన్ని పాజిటివ్గా చెప్పే సత్తా ఏ నాయకులకి లేకుండా పోయింది. ఈరోజు స్పీకర్ హోదాలో ఉన్నారు కాబట్టి అయ్యన్న పాత్రుడు గారు, ఆయన కూడా దీని మీద దృష్టి పెట్టి ఏ విధంగా మనం రానున్న రోజుల్లో ఇక్కడ ఉన్న కుర్రోళ్ళని మనం మెయిన్ పొటెన్షియాలిటీ ఉన్న ట్రైనింగ్ మీద డైవర్ట్ చేయడం వల్ల రేపు వాళ్ళు ఎస్ఐలు అవ్వచ్చు, సిఏలు అవ్వచ్చు, లేకపోతే మిగతా గవర్నమెంట్ ఉద్యోగాలకు వెళ్ళడం, లేకపోతే స్పోర్ట్స్లోని మనకు పేరు తేవడం కూడా తీసుకొచ్చే విధంగా ముందుకెళ్తారు. మొన్న స్కేటింగ్ ఒక పాప వచ్చారు, ఆమె నేషనల్స్ ఇంటర్నేషనల్ కూడా వెళ్తుంది. అలాంటి వ్యక్తులు అలాంటి పిల్లల్ని కూడా మనం తయారు చేసుకునే విధంగా వెళ్ళకపోతే వీళ్ళు గాంజాయి బారిన పడి చాలామంది ఆ మత్తుకు లోనయ్యి ఎంతోమంది పిల్లల భవిష్యత్తు పోతుంది. నేను రీసెంట్గా బయట నుంచి ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడ అరెస్ట్ చేసుకోవడం, పోలవరం దగ్గర ఒక కుర్రాడిని మొన్న విజయవాడలో అరెస్ట్ చేశారు. నాకు చాలా బాధ అనిపించింది. అక్కడి నుంచి అక్కడ ఉన్న ఐజీ వాళ్ళు ఫోన్ చేసి నర్సీపట్నం ఏంటండి ఈ అబ్బాయి కొంచెం చూడండి అక్కడ ఎక్కువ అయిపోతుందని అంటుంటే చాలా బాధ అనిపించింది. ఆ వేరే బోట్స్ కూడా మనం తీస్తే వాళ్ళు అపోజిషన్ పార్టీ వాళ్ళని కూడా తేలింది. ఇంతకుముందు కూడా నేను చెప్పాను, వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడే చెప్పాను, మీకు అక్కడ ఫ్లెక్సీ వేస్తున్న ఒక కుర్రోడు లారీతోటి వరంగల్ దగ్గర దొరికాడు, మీరు కొంచెం దగ్గర పెట్టుకొని ఉండండి అంటే ఆ రోజు కూడా విమర్శలు, ఏదో గాంజాయికి లోన్ పడిపోయింది, మనమే ప్రోత్సహించాం, ఇవన్నీ మాట్లాడారు.
అన్నీ సరికాదు. అపోజిషన్ అయినా ఎవరైనా కానీ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ లీడర్స్, క్యాస్ట్ రిలీజియన్, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎనీథింగ్, మనం కాపాడవలసిన నర్సీపట్నం ప్రాంత పేరుని కాపాడుకోవాలి, ముందుకు తీసుకెళ్లవలసిన అవసరం ఎంతైనా ఉంది. నీ గొప్పతనం నేను చెప్పాలి. ఈరోజు కార్యకర్తలందరూ కూడా ఎంతో పటిష్టంగా మన కోసం అని చెప్పి కష్టపడి 5 సంవత్సరాలు చూడు, ఎన్ని కేసులు పెట్టినా ఏం పెట్టినా కూడా ఎక్కడ భయపడలేదు. మా ఇంటి మీదకి అటాక్ వచ్చినా కానీ 3 గంటలకి, ఉదయం 2 గంటలకు కూడా వాళ్ళు పరిగెట్టి మమ్మల్ని కాపాడడానికి వచ్చి వాళ్ళ ప్రాణాలకు సైతం ముందుకెళ్ళి తీసుకెళ్ళడం జరిగింది. నేను ఎలక్షన్ సమయంలో మాట ఇచ్చాను, కార్యకర్తలు ఎవరన్నా కానీ ఎవరన్నా వాళ్ళు కష్టాల్లో ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఆదుకుంటామని. దానికి రానున్న రోజుల్లో కూడా కార్యకర్తల్లోని ఎవరన్నా పిల్లలు బాగా చదివిన వాళ్ళు, అంటే ఒక 95% పైన ఉన్న 96% అలా ఉన్నా కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళు ముందుకు తీసుకెళ్ళడానికి కొంచెం సహకారం చేయడానికి ఆర్థికంగా కానీ ఏదన్నా కానీ ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి నిర్ణయించుకోవడం కూడా జరుగుతుందండి. అది కూడా ఆ ప్రణాళిక రానున్న రోజుల్లో కార్యకర్తల కుటుంబాలందరూ బాగుండాలి. ఎందుకంటే మా కుటుంబానికి కష్ట సమయాల్లో వాళ్ళు నిలబడినప్పుడు వాళ్ళ కుటుంబాలకు కూడా మేము కష్ట సమయంలో నిలబడాలని ఈరోజు నిర్ణయించుకున్నాం. కాబట్టి అది కూడా చేయడం జరుగుతుంది. మొన్నే రికార్డ్ స్థాయిలో కూడా మాకు మెంబర్షిప్ బాగా జరిగింది. సుమారుగా 50,000 దాకా మెంబర్షిప్ నర్సీపట్నంలో రికార్డ్ స్థాయిలో ఎప్పుడూ లేదు. ఇదే ఫస్ట్ టైం 50,000 దాకా టచ్ అవ్వడం అనేది. అది కూడా రికార్డ్ స్థాయిలో మెంబర్షిప్ జరగడం, రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి పైన మెంబర్షిప్లు జరగడం అనేది రికార్డ్ స్థాయిలో జరిగిందండి. అలాగే జనసేన కూడా మెంబర్షిప్ అది కూడా రికార్డ్ స్థాయిలోనే వెళ్ళడం జరిగింది. కాబట్టి కూటమి అట్టి పరిస్థితుల్లో ముందుకెళ్తుంది. ఈరోజు మనం చూసుకుంటే ఇప్పుడు మాకారపాలెం ఎంపీపీ ఎలక్షన్ వచ్చింది. ఎంపీపీ ఎలక్షన్ వస్తే ఎంపీపీ ఎలక్షన్ చూస్తే నెంబరు మీకు అందరికీ తెలుసు, ఆ నెంబరు ఎంత డిఫరెన్స్ ఉందో. మేము ప్రజాస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్తాం తప్ప ఎట్టి పరిస్థితుల్లోని ఎక్కడ చెత్త రాజకీయాలు చేయం. అది అందరికీ తెలిసిన విషయమే. అయ్యన్న పాత్రుడు గారి మొత్తం 40 ఏళ్ళ రాజకీయ చరిత్రలో ఎక్కడా కూడా ఏదన్నా ఇప్పుడు మనకి అప్పుడు కౌన్సిల్ ఎలక్షన్ అప్పుడు కూడా 2-3 తేడా ఉన్నా కూడా మనం ఎట్టి పరిస్థితుల్లో న్యాయంగా పోవాలి. ఎవరన్నా వచ్చి మేము చైర్మన్ ఇవ్వండి అని అడిగినా కూడా మనం ఎప్పుడు చేయలేదు. ఈరోజు పరిస్థితి ఏంటంటే అపోజిషన్ వాళ్ళు, వైఎస్ఆర్సీపీ వాళ్ళ క్యాండిడేట్ల మీద వాళ్ళకి నమ్మకం లేక ఇప్పుడు ఈరోజు క్యాంప్ పెట్టుకుంటున్నారని తెలిసింది. ఇప్పుడు పరిస్థితి అంటే నేను చెప్తుంది ఏంటంటే ఏ పార్టీకైనా వాళ్ళ కార్యకర్తల మీద, వాళ్ళ నాయకుల మీద నమ్మకాలు ఉంచుకోవాలి. ఇప్పుడు వాళ్ళ ఇంటర్నల్ విషయం అవన్నీ నేను తర్వాత విషయం. కానీ ఈరోజు వైఎస్ఆర్సీపీ నర్సీపట్నం నియోజకవర్గంలో ఏ పరిస్థితిలో ఉందంటే ఈరోజు వాళ్ళ నాయకులు ఎక్కడైనా పారిపోతారేమో అని చెప్పేసి ఇవాళ క్యాంపులు పెట్టడానికి అని చెప్పేసి మనకి అక్కడ వాళ్ళందరూ కూడా ప్రిపేర్ అయ్యి ముందుకెళ్ళారంటే వాళ్ళ పార్టీలో ఉన్న నాయకుల మీద కానీ వాళ్ళ పార్టీ ఉన్న కార్యకర్తల్ని నువ్వు పట్టించుకోలేదు కాబట్టి నేను నమ్మట్లేదు. కాబట్టి నేను ఒక్కటే కోరుతుందంటే రాజకీయాల్లో ఒక ట్రాన్స్పరెన్సీ ఉండాలి, ఒక ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక ప్యూరిటీ ఉండాలి. దాన్ని మేము ఒక ఆదర్శంగా అయ్యన్న పాత్రుడు గారిని తీసుకొని ఈ 5 ఏళ్ళలోని మనం ముందుకు తీసుకెళ్తున్నాం. ఎక్కడ కూడా ఏ చెత్త రాజకీయాలని ప్రోత్సహించకుండా ముందుకు తీసుకెళ్తున్నాం. ఈరోజు ఎక్కడ కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ముందుకెళ్తే మేము అట్టి పరిస్థితుల్లో ముందుకెళ్తాం. కానీ నామినేషన్లు చింపే సంస్కృతి అసలు నర్సీపట్నంలో లేదు. కానీ మొట్టమొదటి పప్సెట్ పాలనలో ఎవరో వచ్చి నామినేషన్ కూడా చింపేశాడు. ఎందుకంటే కడపలో జరుగుతుంది, అనంతపూర్లో జరుగుతుంది అనేసరికి ఇక్కడ నామినేషన్లు కూడా చింపిన పరిస్థితి ఆ రోజున మేము చూసాం. కాబట్టి దయచేసి నర్సీపట్నం పేరుని చెడగొట్టకుండా ముందుకు తీసుకెళ్లే బాధ్యత అయ్యన్న పాత్రుడు గారు మా భుజస్కంధాల మీద పెట్టుకొని ముందుకు తీసుకెళ్తామండి. రేపు వైఎస్ఆర్సీపీ అపోజిషన్ నుంచి కానీ ఎక్కడి నుంచో బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి గవర్నమెంట్ కాబట్టి వీళ్ళకి ఎక్కడా కూడా అభివృద్ధి చేసే బాధ్యత లేదు ఇదని చెప్పి చాలామంది ఎన్నో తాలాపనలు పేలారు. కానీ అప్పటి నుంచి కూడా మీరు అబ్జర్వ్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, బీజేపీ వారు కానీ అందరూ కలిసి కట్టుగా ప్రధానమంత్రి గారు మొట్టమొదటి మీటింగ్ నుంచి కూడా అభివృద్ధి బాటలోకి తీసుకెళ్తాం, గ్రామాల్లోకి అభివృద్ధి తీసుకొస్తాం అంటే ఎవరు కూడా చాలామంది వేలెత్తి చూపెట్టారు. కానీ ఈరోజు నర్సీపట్నం నియోజకవర్గమే దానికి ఉదాహరణగా నేను చూపెట్టదలుచుకున్నాను. ఈరోజు మనం చూస్తే అయ్యన్న పాత్రుడు గారు ఎమ్మెల్యే అయిన తర్వాత గౌరవప్రదమైన స్పీకర్ పొజిషన్ని మొట్టమొదట మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత నర్సీపట్నం నియోజకవర్గాన్ని నుంచి రిప్రజెంట్ చేసిన వ్యక్తికి ఈరోజు స్పీకర్ పదవి రావడం, ఆ గౌరవార్థం నర్సీపట్నం నియోజకవర్గానికి ఎప్పటి నుంచి, ఇది కొత్త కాదు, 83లో పార్టీ స్థాపించిన తర్వాత మనకు గవర్నమెంట్ అప్పుల్లో వచ్చినప్పటి నుంచి కూడా, టీడీపీ గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి కూడా ప్రతి అభివృద్ధి దగ్గర అయ్యన్న పాత్రే కనబడతారని మేము క్లియర్గా చెప్పుకుంటూ వచ్చాం. అయితే లాస్ట్ 5 ఏళ్ళు మీరు చూసుకుంటే అభివృద్ధి మొత్తం కుంటుపడిపోయి
ఇది నేను చేశాను అది నేను చేశాను అని చెప్పుకొని గింజుకొని వెళ్ళే పరిస్థితి ఉన్నారు తప్ప ఇది నాది నేను చేశాను ఇది పటిష్టంగా ఈ నర్సీపట్నం నియోజకవర్గానికి ఉపయోగపడుతుంది అని చెప్పే పరిస్థితి ఎక్కడా కూడా 5 సంవత్సరాల్లో లాస్ట్ 5 ఇయర్స్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఎక్కడా లేదండి. దానికి ఉదాహరణ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు బలిఘట్టం వచ్చిన తర్వాత హెలికాప్టర్లో దిగి అక్కడ స్టేజ్ దగ్గరికి వెళ్ళి నేను మెడికల్ కాలేజ్ అన్నారు, అది పూర్తి అవ్వలేదు. ఇక్కడ మీ కళ్ళ ముందు ఇవాళే ఒక కల్వర్ట్ ఓపెన్ అయింది, 50 లక్షల పైన ఖర్చు పెట్టి కల్వర్ట్ వేశారు. అక్కడ కూడా మేము అప్పుడులో వీడియో చేస్తే ఒక గొట్టం పెట్టి దాన్ని మూసేయడం, దాని తర్వాత ఈ ట్యాంక్ బండిని తేడం చేతకాక డబ్బులు తేక బొడ్డుబెల్లి దగ్గర నేను రోడ్డు వేస్తున్నానని చెప్పి ఆ విగ్రహాలు కూడా ఈరోజు మనం చూస్తే అక్కడ కూడా నాసిరకం విగ్రహాలు పెట్టడం కానీ ఆ రోడ్డు దగ్గర కన్నం పడిపోవడం కానీ ఎక్కడ కూడా పూర్తి చేయకుండా అభివృద్ధి మొత్తం కుంటుపడిపోయి తాండవ రిజర్వేర్ కూడా కన్నం పడినా కానీ దానికి ఏమాత్రం కూడా పట్టించుకోకుండా అన్ని రైతులకి సాగునీరు వెళ్ళకపోయినా కూడా ఏమాత్రం పట్టించుకోకుండా రివ్యూలు పెట్టకుండా నాశనం చేసి నర్సీపట్నం మొత్తాన్ని కూడా పేరు చెడగొట్టి గాంజాయి ఇక్కడి నుంచి రవాణా జరుగుతుందనే పేరు తప్ప ఇంకే పేరు నర్సీపట్నం రాకుండా చేశారు లాస్ట్ 5 ఇయర్స్ కూడా. దానికి ఇప్పుడు ఒక ఉదాహరణ తీసుకుంటే మనం ఈ 8 నెలల్లోనే 84,76,00,000 రూపాయలు 84,76,00,000 రూపాయలు 8 నెలల్లో తేడం అనేది ఒక రికార్డు. ఇది చరిత్రలో ఎప్పుడు లేని విధంగా, అంటే పంచాయతీరాజ్ మినిస్టర్గా ఉన్నప్పుడు 5 ఏళ్ళకి మేము చెప్పేవాళ్ళం 2,000 కోట్లు తెచ్చారు. కానీ ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే అయ్యన్న పాత్రుడు గారు చిత్తశుద్ధి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, బీజేపీ సహకారంతో నిధుల్ని ఏ విధంగా తీసుకొచ్చినా పట్టుదలతో తీసుకొచ్చి నర్సీపట్నం నియోజకవర్గంలో అవ్వలేని రోడ్లను కూడా నేను పూర్తి చేయాలనే ఏకైక ఉద్దేశంతో ముందడుగేయడం అనేది అయ్యన్న పాత్రుడు గారిని అందరూ కూడా అప్రిషియేట్ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. యాజ్ ఎ జనరల్ సెక్రటరీగా, స్టేట్ జనరల్ సెక్రటరీగా, నేను టీడీపీ జనరల్ సెక్రటరీగా ఈరోజు అభినందనలు తెలపాలి. అయ్యన్న పాత్రుడు గారు ఈ విధంగా కృషి చేసి ఈరోజు 84,76,00,000 నేను సంక్షేమం గురించి మాట్లాడట్లేదు, అభివృద్ధి ఒక్కటే మాట్లాడుతున్నాను. ఇంకా పాత గవర్నమెంట్లో కొన్ని ప్రెస్ మీట్లు చూస్తే మేము 100 కోట్లు తెచ్చాం, 200 కోట్లు తెచ్చామని సంక్షేమాన్ని కలిపి మాట్లాడేవారు. పెన్షన్లు ఎప్పుడన్నా వస్తాయి, పెన్షన్లు ఈరోజు చూస్తే 4,000 రూపాయలు తీసుకొచ్చిన ఘనత ఈరోజు కూటమి ప్రభుత్వం అంతే. ఈరోజు ఆ 4,000 రూపాయలు తీసుకొచ్చి మొట్టమొదటే రిమైనింగ్ 2 నెలలు కూడా ఇస్తామని చెప్పి 6,000 రూపాయలు ఫస్ట్ నెలలో ఇచ్చి తర్వాత 4,000 రూపాయలు చేసి ఈరోజు మేము కానీ ఎక్కువ చెప్పుకుంటూ పోతే మేము 1,000 కోట్లు తెచ్చామని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే పెన్షన్లో ఒకటే మనకు నెలకి 17 కోట్ల రూపాయలు ఈరోజు నియోజకవర్గంకి ఒకటే ఇస్తున్నాం. కానీ రూపాయలు చేశారు. అలాగే డిసేబుల్డ్ మనం చూసుకుంటే 3,000ది 6,000 రూపాయలు చేశారు. అలాగే మనకి లెపర్సీ ఇలాగా మల్టీ డిఫార్మిటీ ఏమన్నా కూడా అది కూడా 3,000 6,000 రూపాయలు చేశారు. అలాగే ఫుల్లీ డిసేబుల్డ్ ఉంటే 15,000 రూపాయల దాకా ఈరోజు చేయడం జరిగింది. ఈరోజు ఆ విధంగా సంక్షేమ కార్యక్రమాలు కూడా ఆ విధంగానే ముందుకు తీసుకెళ్తున్నారు. ఈరోజు మనకి డయాలసిస్ పెట్టింది ఆ రోజు అయ్యన్న పాత్రుడు గారు, కామినేని శ్రీనివాస్ గారు హెల్త్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఆయన సపోర్ట్తో పెట్టడం జరిగింది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం జరిగింది. దానికి కూడా ఆ డయాలసిస్ సెంటర్ తీసుకొచ్చింది మనమే. ఈరోజు 50 పడకలు ఎక్స్ట్రా హాస్పిటల్ ఆ రోజు తీసుకొస్తే ఇంకోటి ఆయుష్మాన్ ఆ హాస్పిటల్ కూడా ఫండ్స్ లేకుండా అయిపోయింది. ఇవాళ ఇప్పటికీ నేను చెప్తుంది ఏంటంటే ఆ మెడికల్ కాలేజ్ నువ్వు శంకుస్థాపన చేసావు, దానికి జీవో లేదు, ఏ పాడు లేదు. ఇప్పటికీ ఎవరన్నా మాట్లాడే స్థితిలో ఉన్నారంటే లేరు. కాబట్టి నేను రాజకీయం చేయొచ్చు, కానీ నర్సీపట్నాన్ని ఎట్టి పరిస్థితుల్లో నాశనం చేయాలని రాజకీయం మాత్రం చేయకూడదు. కళ్ళబొల్లు కబుర్లు చెప్పి నర్సీపట్నంలోని వాళ్ళు చేయకూడదు. ఈ రోజున అయ్యన్న పాత్రుడు గారు చెప్పారు నేను 8 నెలల్లో చేస్తానన్నారు. 8 నెలల్లో ఈరోజు 84 కోట్లు తీసుకొచ్చారు. అలాగా మీరు కూడా కొన్ని చెప్పుంటే బాగున్నాం. మేము మండలం వైజ్ కూడా ఎంత వచ్చిందని మేము క్లియర్గా చెప్తున్నాం. అలాగే ఇప్పుడు ఒక క్యాంపెయిన్ కూడా మన వాళ్ళందరూ కూడా మొదలుపెట్టారు. మొత్తం క్యాడర్ అంతా దీంట్లో ఇన్వాల్వ్ అవుతున్నారు. అలాగే ఆ ఊరోళ్ళు కూడా నేను వద్దన్నా కూడా ఫొటోస్ తీసి పంపించడం వాళ్ళు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు ఈ విధంగా మీరు వాట్సాప్లో చూసుంటారు, నాడు నేడు అని చెప్పేసి ఆ ఫొటోస్ని కూడా ఇంతకుముందు రోడ్డు ఎలా ఉండేది, ఇప్పుడు రోడ్డు ఎలా ఉంటుంది, అలాగే ఇంతకుముందు ఇంత దారుణంగా ఈ బురదలో నడిచేవాళ్ళం, ఈరోజు ఈ రోడ్డు ఇలా ఫామ్ అయింది. ఇక్కడ మనం అంటే దాని పేరు కూడా మనం రాయడం జరిగిందండి. నాతవరం మండలం నుంచి ఎక్కడికి వెళ్తుంది ఇవన్నీ కూడా ఒకసారి చేయడం జరిగింది. అలాగే ఇంటీరియర్ ప్రాంతంలో కూడా రోడ్లు వేస్తున్న ఫొటోస్ కూడా తీసుకుని నాడు నేడు అనే క్యాంపెయిన్ పెట్టి మొత్తం అన్ని విధాలుగా కూడా డీపీలు కూడా పోస్ట్ చేసి, ఎందుకంటే మళ్ళీ ఇలా అబద్ధాలు ఆడి నేనే వేసాను, ఎవడికో పుట్టిన పెట్టిన నా బిడ్డ అనుకొని ఈ విధంగా పోస్టర్లు వేసుకొని తిరుగుతున్నారు కొంతమంది. కాబట్టి ఆ విధంగా మేము చేయడం జరుగుతుందండి. ఇంకోటి ఏంటంటే ఒక 5 years
మరిన్ని తాజా వార్తలకు చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. ప్రతి క్షణం ప్రజల కోసం. ప్లీజ్ సబ్స్క్రైబ్.